మార్నింగ్ చూసారు గదండీ! అదనమాట విషయం. నేను ఆఫ్టర్‌నూన్ నుంచి ఇంక భోజనం చేయడం, పడుకోవడం అలా గోరింటాకు పెట్టుకొని పడుకున్నాము. ఆహ్, సో, అలా అయిపోయింది. ఇప్పుడు టైమొచ్చేసి ఈవినింగ్ 3:48 అయింది. నేను ఇప్పుడే హెడ్ బాత్ చేసొచ్చాననమాట. అండ్ ఈవినింగ్ మా వాడికి భోగిపళ్ళు పోస్తున్నాము. రెడీ అయిపోయామండి. సో, ఏంటి అనేది నెక్స్ట్ చూద్దాం. లెట్స్ గో. వచ్చేసామండి. ఇంకా స్టార్ట్ చేయడమే. టైం కూడా అయింది. మా వాడు కూడా రెడీగా కూర్చోపెట్టేసాము. అయితే రేగిపళ్ళు, చెరుకుగడలు, పువ్వులు, నాణాలు అన్నీ రెడీగా ఉంచుకున్నాము. కుంకుమ వాడికి పెట్టడానికి, అక్షింతలు పోయడానికి, గంధం వాడికి పోయడానికనమాట. మా వారైతే బొట్టు పెడుతూ స్టార్ట్ చేశారండి ఫస్ట్. తర్వాత అక్షింతలు వేశారు, గంధం పూశారు, రేగిపళ్ళు దిష్టి తీసి పైన పోశారనమాట వాడి నెత్తి మీద. ఈ వేడుక పేరైతే భోగిపళ్ళు పోయడం. కానీ భోగిపళ్ళు అంటున్నామే తప్ప భోగిపళ్ళు ఎక్కడ కనపడవేంటి అనుకునేరు. ఈ రేగిపళ్ళనే భోగిపళ్ళు అంటారు. అలా వీటినే తల మీద పోయడానికి ఒక ఆంతర్యం ఉందండి. పురాణాల ప్రకారం శివుడి కోసం నరనారాయణులు బదరీ వనంలో తపస్సు చేశారు. వారి తపస్సుకు మెచ్చి దేవతలు వారి తలల మీద బదిరీ ఫలాలు అంటే రేగిపళ్ళనే వర్షంలా కురిపించారు. పిల్లలను ఆ నారాయణుడిలా భావించి సంక్రాంతి ముందు రోజు భోగిపళ్ళ పేరుతో ఇలా రేగుపళ్ళను పోసే సంప్రదాయం వచ్చింది. అంతేకాదండి, పిల్లలు పుట్టినప్పుడు మాడు మెత్తగా ఉంటుంది కదా, దాన్ని బ్రహ్మరంధ్రంగాను భావిస్తారు. రేగుపళ్ళు తల మీద పోసినప్పుడు దాని నుంచి వచ్చే సువాసనలు దాన్ని ప్రేరేపితం చేస్తాయి. తద్వారా జ్ఞానం పెరుగుతుంది. ఆరోగ్యంగా జీవిస్తారని నమ్మకం అన్నమాట. ఇంకా చెప్పాలంటే సంక్రాంతి అంటే సూర్యుడి పండుగ కూడా కదా! కాబట్టి సూర్యుడిని పోలిన రూపంలోనూ, రంగులోనూ ఉండే రేగుపళ్ళను పోయడం ద్వారా ఆరోగ్యానికి కారకుడైన ఆ సూర్య భగవానుడి ఆశీస్సులు దొరుకుతాయని మరో నమ్మకం కూడా ఉంది. ఇవన్నీ పక్కన పెడితే రేగుపళ్ళు చలికాలంలో సాధారణంగా ఏర్పడే స్తబ్దతకు చెక్ పెడతాయి. వీటిలో ఉండే విటమిన్ సి రోగనిరోధకతను, జీర్ణశక్తిని పెంచుతాయి. ఆకర్షించే రంగుతో తెలిసి తెలియక పిల్లలు నోట్లో పెట్టుకున్నా కూడా ఆరోగ్యానికి మంచిదే కదా! నలుగురిని పిలిచి ఇలా వేడుక చేసుకుని, అలా వచ్చిన వాళ్ళు దీర్ఘాయుషు, కలకాలం సంతోషంగా జీవించు అని మనసారా మన బిడ్డని ఆశీర్వదిస్తే అంతకంటే సంతోషం ఏముంటుంది చెప్పండి. చాలా మంది పిల్లలకి ఈ వేడుక జరిపే ఉంటారు ఈ పాటికి భోగిపళ్ళ వేడుక. అలా జరుపుకున్న వాళ్ళందరికీ, మీ పిల్లలందరికీ అంతా మంచే జరగాలి, అన్ని సంతోషాలు దొరకాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా బాబుని కూడా అందరూ ఆశీర్వదించండి. ఖచ్చితంగా బ్లెస్ చేయండి. అదనమాట మా భోగిపళ్ళ వేడుక. చిన్నగా చేసుకున్నామనమాట. నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలా మంచి వీడియోస్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.